అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే టీఎస్సీ మీద అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. అయితే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం చెప్తుంది. సరే, చాలామంది సామాన్య ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి అవకతవకలు, ఏంటి కట్ ఆఫ్లు ఏంటి, అసలు ఈ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరికి అర్థం కావట్లా. అయితే ఇక్కడ దీన్ని ఆసరా చేసుకొని వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తుంది. అందులో కొంతమందిని తీసుకొచ్చి మా అమ్మాయికి 80% వచ్చింది, 100% వచ్చింది, అయినా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఐఏఎస్ అధికారులందరూ కూడా చూసి దాని మీద వివరణ కూడా ఇచ్చారు. ఇదిగో ఈ కార్యక్రమం వల్ల ఈ పని వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వలేదని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ కోర్టుకు వెళ్ళదు, న్యాయం చేయమని అడగదు. కేవలం ఫేక్ విషయాన్ని మాత్రం పబ్లిసిటీ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలో ఉంది. అందులో భాగంగా ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో పోస్ట్ చేసిన అతని పేరు రిపోర్టర్. ఇతను తెల్లారు లేచిన దగ్గర నుంచి మామూలుగా చాలామంది మీడియా వాళ్ళు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి నాకే దాంట్లో బిజీగా ఉంటే మనోడు మాత్రం స్పెషల్గా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జికి ఊడిగం చేయడంలో చాలా బిజీగా ఉంటాడు. ఎందుకంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రత్యర్థి పార్టీలలో అభ్యర్థుల్ని, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభ్యర్థుల్ని మారుస్తున్నారంట అనే ఊహాగానం వచ్చింది అని వీడియో ఊహించుకుంటూ కొద్దిసేపు సిద్ధారాఘరావు అంటాడు, కొద్దిసేపు మద్దిశెట్టి వేణుగోపాల్ అంటాడు, కొద్దిసేపు బాలినేని శ్రీనివాసరెడ్డి అంటాడు, కొద్దిసేపు. ఎందుకంటే వీడి దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, ఆయనకు ఊడిగం చేయాలి. ఆ ఊడిగం ఎందుకంటే ఆల్రెడీ మనోడు పబ్లిక్గా ఒప్పుకున్నాడు, నేను ఊడిగం చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయి నువ్వు ఊడిగం చేసుకుంటే నువ్వు వాళ్ళని తోపులు తురుములు అని పబ్లిసిటీ చేసుకో, ప్రచారం చేసుకో, తప్పులేదు. కానీ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రత్యర్థి పార్టీ వాళ్ళ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి నువ్వేదో ఆయనకి పొలిటికల్ గ్రాప్ పెంచాలంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు, ఎవరంత తిక్కలోళ్ళు లేరు. కాకపోతే కొన్ని రోజులు మీ ఆటలు సాగుతాయి, ఆ తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే ఒకసారి నమ్ముతారు, రెండుసార్లు నమ్ముతారు. పద్దాకలు చెప్తుంటే అరే వీడితో ఎరిపప్పలాగా ఉన్నాళ్ళు, వీడికి అసలు సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, ఊరికేదో ఎలిగేషన్ చేస్తున్నాళ్ళే అని చెప్పేసి మాట్లాడతారు. సరే, ఇప్పుడు అతని వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వీడియోకి నేను ఇప్పుడు కౌంటర్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. మార్కులు నా వరకు నా కోడలకి 80% మార్కులు వచ్చినాయి. డిఎస్ అనగానే ఇంట్లో స్వీట్లు పంచుకుంటున్నారు. ముందు రోజు ఏంటంటే మా కోడలికి ఉద్యోగం వచ్చిందని అందరికీ స్వీట్లు పంచుతున్నారు. మూడవ రోజు ఇద్దరు భార్యాభర్తలు అన్నం తినకుండా మంచాన పడ్డారు. ఇలాగా మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో చూసాము. ఢిల్లీలో దీనికి ఒక ర్యాలీ చేసి జంతర్ మంతర్లో నిరాహార దీక్షలు చేసి ర్యాలీ చేస్తే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరి ఇక్కడ ఇప్పుడు ఇతను మాట్లాడే దాంట్లో మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఫేవర్గా ఉన్నాడు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైంది. సరే, వైసీపీకి ఫేవర్గా ఉన్నా మనమేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక పాత టీచర్ గారితో ఆయనతో ఫోన్లో సంభాషిస్తే ఆయన చెప్పారు, డిఎస్సిలో అక్రమాలు జరగటానికి అసలు ఛాన్సెసే లేవు. గతంలో ఇంటర్వ్యూస్లో ఏదో కొంచెం అటు ఇటు తలకిందులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి కేవలం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కూడా ఎవరికైనా కొంతమందిని హోల్డ్లో ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఏదో ఒక కారణం చేత కానీ వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఆ తర్వాత ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ జాబ్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా జరుగుతుంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఎస్సీలో అవకతవకలు జరగవని కుండ వదలు కొట్టినట్టు చెప్పేశాడు. ఇప్పుడు పెద్ద ఆయన మాట్లాడే రెండు విషయాలలో మనకు కావాల్సినటువంటి టాపిక్ వాళ్ళ కోడలకి 80% వచ్చింది అనేటువంటిది. వాళ్ళ కోడల పేరు కే ఆదెమ్మ, అంటే కోతంశెట్టి ఆదెమ్మ. సరే, ఈయన అడిగిన తర్వాత మనం కూడా డైరెక్ట్గా ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వివరంగా కనుక్కోవటం జరిగింది. ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారనుకోండి, నిజంగానే వాళ్ళు చెప్పినట్టు 80% ఉండి ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది కూడా మనం దాని మీద మాట్లాడాలిగా. సో దాని విషయం గురించి కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడాలి. కాబట్టి అసలు ఏంటి విషయం ఏంటి అని అడిగినప్పుడు ఈయన 80% అని చెప్పాడు. వాళ్ళ కొడుకేమో 78 మాత్రమే వచ్చింది. కేవలం 81.5% కట్ ఆఫ్ కింద ఇచ్చారు. ఆ లెక్కలో మాకు
జాబ్ పోయింది అని చెప్పాడు. సో ఇది వస్తుందని ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే 80% స్కోర్ చేయటం, 78.3% స్కోర్ చేయటం అంటే ఒక పెద్ద విషయమే. కాకపోతే మనకంటే బెటర్గా ఉంది కాబట్టి వాళ్ళకి అది 81.5% పెట్టారు. అందువల్ల మనం ఆ టార్గెట్ మా మిస్సెస్కి కొద్దిగాలో పోయిందని చెప్పాడు. అంటే ఆయన జెన్యున్గా వార్త నిజం చెప్పాడు, 78% మాత్రమే వచ్చిందని. సరే, ఇప్పుడు ఎందుకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పుడు విషయాలను ఎందుకు ప్రాపగండం చేస్తున్నావు? నీ వయసుకు తగ్గట్టు నీకు కనీసం సిగ్గనిపించట్లేదు అలాంటి విషయాలు చెప్పటం. నేను ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తానంటే, అక్కడ కూర్చున్నారు నిన్న ఇక్కడ దర్శి సెంటర్లో టెంట్ వేసి కూర్చున్నారు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటయ్యా పైన వాళ్ళ కొటేషన్ పెట్టారు. డిఎస్సి అభ్యర్థులకు డిఎస్సిలో అవకతవకలు జరిగినందుకు వాళ్ళకి సంఘీభావంగా మేము ర్యాలీ చేస్తామని పెట్టారు. సరే ఏంటా అని నేను చూద్దామని చెప్పి చూస్తే అందులో టెన్షన్ దాటి పెన్షన్ కోసం వెయిట్ చేసేట వాళ్ళందరూ డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ కోసం పోరాడుతున్నట్టు ఆ టెంట్లో కూర్చున్నారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు ఏదో పార్టీ ఒక అధిష్టానం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, దాన్ని మనం ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా 55 నుంచి 60 ఇంకా పెన్షన్ తీసుకునే వయసులో ఉన్న కూడా కూర్చున్నారు. పార్టీ లైన్లో కూర్చున్నారు అంతవరకే. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పింది ఎవరికి తెలియదు. ఇతను మాట్లాడినప్పుడు అందరూ అనుకుంటారు ఓహో రియలే కదా అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవ విషయం ఇది. ఇంకా పర్టికులర్గా తర్వాత ఆయన నాకు ఏం చెప్పారంటే, మేము ప్రకాశం జిల్లా నుంచి ట్రై చేయలేదండి, ఒకవేళ చేసుంటే వచ్చిండేదేమో, మేము కర్నూలు జిల్లాలో తక్కువ మంది అప్లై చేస్తున్నారని ఆ జిల్లా నుంచి నేను అప్లై చేశాను అని చెప్పాడు. ఒకసారి ఏ జిల్లాకి ఎంత కట్ ఆఫ్ మార్క్ ఇచ్చాడో ఒకసారి మనం గవర్నమెంట్ తన అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసింది, దాని గురించి ఒకసారి మనం చూపించి దాన్ని బట్టి మనం మాట్లాడదాం. డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళు ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మేము ఓసీ అండి, అంటే నాయుడుస్ అంట వాళ్ళు, ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్గా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, అందుకనే 10% అనేది అడిషనల్ వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకుందాం, ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతెంత ఇచ్చారు అని. ఇప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో ఒకసారి చూసుకున్నట్లయితే మామూలుగా చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ 96% నుంచి 98% వస్తే కానీ పోస్టు అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఇక కర్నూలు జిల్లాలో ఆయన ఏమన్నాడు, కర్నూలు పొద్దున ప్రకాశం జిల్లా అనుకున్నా, ప్రకాశం జిల్లా కూడా 83% నుంచి 84% వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీనికి మనం 17% తక్కువ కాబట్టి దానికి 10% ఇవ్వాలంటే 20% ఇవ్వాలి. దాదాపుగా 3.4% తీసేస్తే దాదాపుగా 80% అనేది వస్తుంది మనకు అక్కడ ఫైనల్లీ. సో కర్నూలు అనేది 85% నుంచి 87% ఉంది. దీనికి 87% తీసుకున్నట్లయితే దాదాపుగా 81.5% వస్తే కానీ వాళ్ళకి జాబ్ రాదు. కానీ వాళ్ళకి వచ్చింది 78%. అంటే లేదు వాళ్ళ మామ లెక్క ప్రకారం 80% వచ్చింది ఒకవేళ అనుకున్నా కూడా 1.5% మార్కుల్లో అమ్మాయికి క్వాలిఫై అవ్వలేదు. ఇప్పుడు అందరూ 6 మార్కుతో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, ఎంత బాధపడతారండి. కానీ అది ఒక రూల్ కదా, ఎవరు రాసిన వాళ్ళందరికీ మార్కులు జాబులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే పరిస్థితిలో ఉండదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ప్రకాశం జిల్లాలో అయితే మేబీ వచ్చేమో జాబు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఒకవేళ అది కూడా వాస్తవమే అయి ఉంటే, ఎవరైనా ఒకే వ్యక్తి 2-3 రాసి 2 సెలక్షన్ అయ్యేదని జరుగుంటే ఆటోమేటిక్గా రావచ్చు, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మనం ఒక బురద జల్లాలి ప్రభుత్వం మీద, ఏదో చెప్పాలి మనం. అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు మనకు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు లేరు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా వింటారు, ప్రజలు కూడా వింటారు. ప్రజలకు తెలియదు కదా ఈ కట్ ఆఫ్ మార్క్ ఏంటి, ఈ క్వాలిఫికేషన్ ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్ ఏంటి అని తెలియదు కదా. వాడు ఏదో ఒక మాట చెప్పాడు, అది ఎంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. పాపం 80% వస్తే జాబులు ఇవ్వరా అనేటువంటి దాంట్లో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 95 నుంచి 96% ఉన్నారు. అంటే అభ్యర్థులు ఎంతమంది ఎక్కువ పార్టిసిపేట్ చేసి అందులో ఎంతమంది ఎక్కువ హైయెస్ట్ మార్కులు వస్తే వాళ్ళు అప్పుడు దాన్ని ఆ పర్సంటేజ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది పెంచుకుంటూ పోతారు. సో తక్కువ మంది క్వాలిఫై అయ్యి తక్కువ మంది ఎగ్జామ్ రాస్తేనో తక్కువ మార్కులు వస్తేనో ఈ రీజన్స్ వల్ల కూడా అక్కడ కట్ ఆఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ బేస్ని చేసుకొని డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, పాపం ఆ దీక్షలో కూర్చున్న వాళ్ళలో 80% మందికి డిఎస్సి అంటే ఏంటో అబ్జర్వేషన్ తెలియదు. దానికి ఏదో వరకు కూర్చోమన్నారు కాబట్టి కూర్చుంటారు. ఇక ఆ మీడియా రాసిన వాడికి ఎట్లాగో బుర్ర లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే బూచేపల్లి దగ్గర డబ్బులు వస్తున్నాయి, నేను బూచేపల్లికి ఊడికేం చేస్తాను. ఎందుకంటే మీరు కావాలంటే అతను వాళ్ళు చెక్ చేసుకోండి. పెద్ద తెలిసినటువంటి రిపోర్టర్ లాగా నెలకి 2 నెలలకి ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే నెలలో దర్శి నియోజకవర్గానికి పలానా అభ్యర్థి వస్తారంట. మరి వైసీపీ పార్టీ తరఫున ఎవరు రారా? ఎందుకు మారరు?
ఏమో బహుశా ఉంటాడో వెళ్ళిపోతాడు. రేపు తాలూరు మండలం డీలిమిటేషన్ వెళ్ళిపోయింది అనుకో, ఉంటాడో వెళ్ళిపోతాడో. ఈలోపు ఇంకో జిల్లా లేకపోతే ఎంపీ క్యాండిడేట్ వేస్తారేమో. ప్రకాశం జిల్లాకి ఎంపీ అభ్యర్థి ఎవరు లేరు కదా, లోకల్ అభ్యర్థి. ఒకవేళ ఎంపీకే వెళ్ళిపోతాడేమో. సో ఇవన్నీ ఏంటి అయ్యానంటే ప్రత్యర్థి పార్టీలో గందరగోళం సృష్టించాలి, వాళ్ళ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో చేసే ఆరోపణలు. ఇక ఆయన సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడాడు. సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ కొడుకుని తప్పించడానికి అమాయకుడైనటువంటి వాడిని జైల్లో పెట్టాడు. అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ నాలెడ్జీ ఏంటో, నీ బుర్ర ఏంటో నాకు తెలియదు. సరే, ఎవడో వాడు పోస్ట్ పెట్టాడు, ఇంటికి వెళ్ళి హార్మోని పెట్టి నొప్పుకోమని. సరే, వాళ్ళు ఏదో పెడితే పెట్టుండొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు మనం అందజేయాలి. కానీ కాకపోతే ఏంటంటే ఇది అబద్ధం కాదు కూడదు అని అంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ పెట్టమనండి, అవన్నీ వెరిఫై చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఇది ఛాలెంజ్ ఇవ్వటం కాదు, ఊరికి ఉట్టి మాటలు చెప్పడం కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం, జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి దీక్ష చేయాలి. జంతర్ మంతర్ దాకా దీక్ష చేయడం ఎందుకు? హైకోర్టులోకి వెళ్ళి కేసు వేయండి అయ్యా. హైకోర్టులో కేసు వేస్తే ఈజీగా పని అయింది కదా, కోర్టు మెట్లు దొక్కాలి కదా. అక్కడ నీకు నీట్ లీకేజ్ అయిందని చెప్పి వాళ్ళు 100% ఒప్పుకొని వాళ్ళు ఎగ్జామ్ రద్దు చేశారు, తర్వాత నీట్ కండక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఎటువంటి లీకేజ్ జరిగిందని ప్రభుత్వం ఒప్పుకోలేదు, న్యాయస్థానం ఒప్పుకోలేదు, న్యాయస్థానం యాక్సెప్ట్ చేయలేదు. ఇంకేం లేదు. ఎందుకు అడుస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళకి టైం పాస్ కావాలి, వైసీపీ వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ రావాలి, వైసీపీ వాళ్ళకి ఏదో ఒక అలజడి చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమన్నా అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి వాస్తవాలు చెప్తే ప్రజలు వింటారు. ఇలాగే చెప్పుడు మాటలు చెప్పి ఇలాంటివన్నీ ప్రాపగండం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేస్తే 100కి 100% అబద్ధం. ఎందుకంటే ఎవరైతే మాకు ఉద్యోగాలు రాలేదన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టు తలుపు తడితే హైకోర్టులో కూడా వాళ్ళు వేసినటువంటి పిటిషన్లు కొన్ని డిస్మిస్ చేశారు. కొన్ని పిటిషన్లు ప్రభుత్వం దాని నుంచి ఎంక్వైరీ కావాలని చెప్పి దాని మీద ఎంక్వైరీ తీసుకుంటుంది. ఎందుకయ్యానంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంక్వైరీ, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళని కూడా డిస్మిస్ చేయాలా లేదా అనేది ఆలోచించాలి. ఎందుకంటే మీకు పోలవరంలో ఒక ఆయన వేశాడు స్పోర్ట్స్ కోటాలో. ఆయన స్పోర్ట్స్ నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుందని కాకుండా నేషనల్ గేమ్స్లోనే దాని కింద ఉన్నటువంటి దాంట్లో గోల్డ్ మెడల్ వస్తే దాన్ని ఆయన పెట్టాడు. దానివల్ల ఆయన డిస్క్వాలిఫైడ్. ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంది, కానీ ఆయన పొరపాటును మర్చిపోయి ఇది అప్లోడ్ చేశాడు. దీన్ని కోర్టుకు పెట్టాడు. కోర్టు ఏమంటున్నాడు, కన్సిడర్ చేయండి, నా మీద దయతోటి నాకు ఉద్యోగం ఇప్పించండి, నేను బై మిస్టేక్ వాళ్ళు చేశాను, నాకు ఈ సర్టిఫికేట్ కూడా ఉంది అని చెప్పి చూపిస్తున్నాడు. సో అప్లోడ్ చేయడం అనేది అతను చేసిన తప్పు, ప్రభుత్వం తప్పు లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదో కొంత లాభమో డబ్బులో ఆశ చూపిస్తాడు. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు నేను మాట్లాడాడు కాబట్టి వాళ్ళ కోడలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే, అవసరమైతే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు కఠినమైన చర్యలు తీసుకొని జైల్లో పెడితే, ఒక 4-5 పెడితే నోరు మూసుకొని ఇళ్లలో ఉంటారు. లేకపోతే ఇలాగే కుక్కలు వేరినట్టు వేళ్తానే ఉంటారు బయటకు వచ్చేసి. వాళ్ళకి తెలుసు రాలేదండి. ఎవరైనా వాళ్ళ అబ్బాయిని అడిగాము, చాలా డీసెంట్గా సమాధానం చెప్పాడు. అన్న ఇదన్నా 78% అంటే మ్యాక్సిమం వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదన్న. అక్కడ కట్ ఆఫ్ 81.5% పెట్టారన్న. వెరీ గుడ్, మంచిది, తప్పే ఉంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తారు. అదేం తప్పుడు విషయం కాదు కదా. నీకేమి తెలియదు, నువ్వు వచ్చి మైక్ తీసుకొని మాట్లాడుతున్నావు. ఎవరిని ఫాల్స్ చేస్తున్నావు? ప్రజలనా?